kavithaandhraammayi like cheyandi, share cheyandi, subscribe cheyandi. 6th class mathematics page number 28 third chapter HCF and LCM highest common factor least common multiple exercise 3.1 page number 32 fifth sum. Find the smallest number that must be added to 128 so that it becomes exactly divisible by 5. Answer. Given number be 128. A number to be divisible by 5. Its unit digit must be 0 or 5. 128 plus 2 is equal to 130. అంటే ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది 130 వచ్చింది. ఈజ్ డివిజిబుల్ బై 5. 128 ప్లస్ 7 ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది 135 వచ్చింది. ఈజ్ డివిజిబుల్ బై 5. ఇన్ దీస్ టూ నెంబర్స్ 2 is the smallest number. Therefore, the smallest number to be added is 2. Find the smallest number that has to be subtracted from 276 so that it becomes exactly divisible by 10. Answer. Given number be 276. A number to be divisible by 10, its unit digit must be 0. ఈ నెంబర్ని బాగా హరిస్తే 10 పెట్టి మీకు 0 రావాలి. ఆన్సర్ 0 వస్తుంది. 276 మైనస్ 6 సబ్ట్రాక్షన్ చేస్తే 270 వస్తుంది. అంటే 6 కొట్టుకుపోతే ఎంత వస్తుంది 0నే కదా. 7 2 అలాగా. ఈజ్ డివిజిబుల్ బై 10. 10 పోతుంది కదా 270లో బాగా ఇస్తే 0నే కదా వచ్చేది. అలాగనమాట. 276 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 260. అంటే ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసాం. 6 కొట్టుకుపోయింది. 1 ఉంది కదా 7లోంచి 1 ఫింగర్ కట్ చేస్తే ఎంత వస్తుంది 6 వస్తుంది. 2 ఈజ్ డివిజిబుల్ బై 10. In these numbers 6 is the smallest number. Therefore, the smallest number to be subtracted is 6. Seventh sum. Write all the numbers between 100 and 200 which are divisible by 6. 100 నుంచి 200 వరకు మీరు నెంబర్స్ వేసేస్తే ఆ నెంబర్స్ను ఒక్కొక్క నెంబర్ చొప్పున మీరు 200 వరకు నెంబర్స్ వేసేస్తారు కదా. ఆ నెంబర్స్లో 6th టేబుల్ పోతుందా లేదో చూసుకోవాలి. ఆ 6th టేబుల్ పోయిన నెంబర్ని మనం రాయాలి. అర్థమవుతుందా? ది నెంబర్స్ ఇన్ బిట్వీన్ 100 and 200 ఆర్ 101, 102, 103, 104, 105, 106 అట్లాగా మీరు 199 వరకు వేసేయాలి. ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా ఇవి నెంబర్స్ డాట్స్ కాదు. అర్థమైంది? ఈ మధ్యలో నంబర్స్ ఉన్నాయి. మీరు 200 నెంబర్స్ రాసేయండి. 102 ఈజ్ డివిజిబుల్ బై 2 and 3 సో 102 ఈజ్ డివిజిబుల్ బై 6. 6th టేబుల్ పెట్టి చేయాలి. భాగహరించాలి. భాగహరిస్తే 0 రావాలి. అది డివిజిబుల్ బై 6. 0 రాలా 1 కానీ 2 కానీ ఏ నెంబర్ అయినా వచ్చింది. ఏదో ఒక నెంబర్ వచ్చింది. వస్తే దాన్ని ఏమన్నాము నాట్ డివిజిబుల్ బై 6. అలాగనమాట. అలా రాసుకోవాలి. మనల్ని ఏమడిగారు డివిజిబుల్ బై 6. 6th టేబుల్ పోయే నెంబర్స్ రాయమన్నారు. రాయండి. యాడింగ్ 6 to it successively we get 102, 108, 114, 120, 126, 132, 138, 144, 150, 156, 162, 168, 174, 180, 186, 192, 198 are multiples of 6 and are divisible by 6. Write the greatest 4-digit number which is divisible by 9.
Is it divisible by 3? What do you notice? The greatest 4-digit number is 9999. Sum of the digits of 9999. ఈ 4 9లని ఎడగొట్టేసేయండి. ఈ 4 9స్ని ఎడగొట్టేసి ఏషన్ చేసేయండి. 9 + 9 + 9 + 9 ఎంత వస్తుంది? 36 వస్తుంది. ఈజ్ డివిజిబుల్ బై 9. సో 9999 ఈజ్ డివిజిబుల్ బై 9. సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ 9999 ఈజ్ ఆల్సో మల్టిపుల్ ఆఫ్ 3. Therefore 9999 is also divisible by 3. We notice that the numbers which are divisible by 9 are always divisible by 3. Which of the following are divisible by 8? 1 2 3 ఉన్నాయమ్మా, 4 ఉన్నాయి. ఈ 4ని చేద్దాం. 1 రాసుకోండి అమ్మా. 1238 సొల్యూషన్. 1238. The number formed by the last 3 digits is 238. లాస్ట్ 3 digitsని రాయండి. 238. If the number formed by the last 3 digits in the same order is divisible by 8, then the number is divisible by 8. 238 is not divisible by 8. So 1238 is not divisible by 8. 238 8. 8 2s 16. 3 6 పోతుందా? 3లోంచి 6 పోతుందా? పోదు. పోతే ఏం చేయాలి? పక్క నుంచి అప్ తెచ్చుకోవాలి. పక్కన ఎంత ఉంది? 2 ఉంది. 2లోంచి 1 అప్ తెచ్చాం. అప్పుడు ఎంత అయింది? 10 అయింది. 10లోంచి 6 తీసేయండి. తీసేస్తే ఎంత మిగులుతుంది? 4 మిగులుతుంది. 4 3 ఎంత? 7. యాడ్ చేయండి. చేస్తే 7 వస్తుంది. 7. ఇక్కడ 2 ఉంది కదా, 2లోంచి 1 వెళ్ళిపోయింది కదా, ఇంకెంత మిగులుతుంది? 1 కదా. 1 కొట్టుకుపోతే ఏముంటుంది? ఏమి ఉండదు. కాబట్టి ఇక్కడ ఏం వేయలేదు. 3 పక్కన ఎంత ఉంది? 8 ఉంది. ఈ 8ని కింద దించేసేయండి. అప్పుడు ఎంత అయింది? 78 అయింది. టేబుల్ చదవండి. 78లో ఎంత నెంబర్ అయితే పోతుందో ఆ నెంబర్ వచ్చేంత వరకు మీరు 8th టేబుల్ని చదవాలి. 8 9s 72. 8 ఫింగర్స్ తీయండి. 2 ఫింగర్స్ క్లోజ్ చేయండి. ఎంత మిగులుతుంది? 6 రాయండి. 7 కొట్టుకుపోతే 0నే కదా, వేయక్కర్లా. మనం 8ని తీసుకోవాలి. 8 2 ఉంది కదా. 8లోంచి 2 ఫింగర్స్ కట్ చేసేసాం. 6 మిగిలింది. ఇక్కడ 0 వచ్చిందా? 0 రాలా. ఎంత వచ్చింది? 6 వచ్చింది. 6 వచ్చింది కాబట్టి మనం ఏమని చెప్పాం? నాట్ అని చెప్పాం. 8 1238లో పోదని చెప్పాం. అర్థమవుతుందా? సెకండ్ సమ్ 13,576. 3 డిజిట్స్ తీసుకోండి. 576. 8 పెట్టి డివిజన్ చేయండి. చేస్తే 0 వచ్చిందో రాలేదో చూడండి. చూసిన తర్వాత 0 వస్తే డివిజిబుల్, 0 రాలా, నెంబర్ వచ్చింది, నాట్ డివిజిబుల్. ఆన్సర్ రాయండి. 13,576. ది నెంబర్ formed by the last 3 digits is 576. 576 is divisible by 8. So 13,576 is divisible by 8. ఇలాగ చేయండి. 0 వచ్చింది. థర్డ్ సమ్ చూడమ్మా. 93,624. ది నెంబర్ ఫార్మ్డ్ బై ది లాస్ట్ 3 digits ఈజ్ 624. 624 is divisible by 8. So 93,624 is divisible by 8. Fourth one, 67,104. The number formed by the last 3 digits is 104. 104 is divisible by 8. So 67,104 is divisible by 8. 10లోకి వచ్చేసామమ్మా. 10th సమ్ చూడండి, చక్కగా చేయండి.
Write the nearest number to 12,345 which is divisible by 4. Solution. Given number B 12,345. A number to be divisible by 4. The number formed by the last two digits is divisible by 4. Answer 12,345 minus 1. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయండి. 12,344 is divisible by 4. 12,345 minus 2. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయండి. 12,343 is not divisible by 4. 12,345 minus 3 సబ్ట్రాక్షన్ చేయండి. 12,342 is not divisible by 4. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? అర్థమవుతుందా? 12,345 మైనస్ 4. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయండి. చేస్తే ఎంత వస్తుంది? 12,341 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4. 12,345 మైనస్ 5 సబ్ట్రాక్షన్ చేయండి. 5 కొట్టుకుపోతే ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. 4 3 2 1. అర్థమైందా? సబ్ట్రాక్షన్ చేయండి. 12,340 ఈజ్ డివిజిబుల్ బై 4. ఈ నెంబర్తో ఏం చేయాలి? డివిజన్ చేయాలి. చేస్తే ఎంత వస్తుంది? 0 రావాలి. 0 వచ్చింది. అందుకే మనకేమైంది? డివిజిబుల్ బై అయ్యింది. వీటికి 0 రాలా, నెంబర్స్ వచ్చినాయి కాబట్టి నాట్ డివిజిబుల్ అయ్యింది. మనకి డివిజిబుల్ ఏ నెంబర్స్ వచ్చినాయి? 12,340, 12,344. ఈ 2 నెంబర్స్ని మనం తీసుకోవాలి. నియరెస్ట్ నెంబర్ కావాలి కదా. 12,345 ప్లస్ 1 ఎడిషన్ చేయండి. 5 1 ఎంత? 6 వచ్చింది చూడండి. 12,346 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4 పెట్టి చేస్తే 1 2 ఎంతో వచ్చింది నెంబరు. వస్తే అది నాట్ డివిజిబుల్ అయ్యింది. 12,345 ప్లస్ 2 ఎడిషన్ చేయండి. చేస్తే ఎంత వచ్చింది? 5 2 ఎంత? 7. 12,347 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4. 0 రాలేదు కాబట్టి నాట్ డివిజిబుల్ అయ్యింది. 12,345 ప్లస్ 3. 5 ప్లస్ 3 ఎంత? 8 వేయండి. ఎడిషన్ చేయండి. చేస్తే ఎంత వచ్చింది? 12,348 ఈజ్ డివిజిబుల్ బై 4. 0 వచ్చింది. అందుకు మనకి ఏమైంది? డివిజిబుల్ బై 4 అయ్యింది. ఇందులో ఏ నెంబర్స్ తీసుకోవాలి మనము? 12,340. ఇంకో నెంబర్ ఏం తీసుకోవాలి? 12,344 ఈజ్ డివిజిబుల్ బై 4. ఈ నెంబర్ తీసుకోవాలి. వేయండి. 12,340, 12,344 అండ్ 12,348 ఆర్ డివిజిబుల్ బై 4. అర్థమైందా? దేర్ఫోర్ ఏమని అడిగారు? 12,345కి ఏ నెంబర్ దగ్గరగా ఉందో ఆ నెంబర్ని రాయమన్నారు. చూడండి, 12,344 ఈ నెంబర్ దగ్గరగా ఉంది. ఈ నెంబర్కి 1 నెంబరే కదా ఎక్కువ. దీన్ని చూసేసరికి ఎంత ఎక్కువగా ఉంది? 3 నెంబర్స్ ఎక్కువగా ఉంది. దీన్ని చూసేసరికి 5 నెంబర్స్ తక్కువగా ఉంది. అర్థమైందా? మనకి ఈ రెండిట్లో ఏది కరెక్ట్గా వచ్చింది? ఈ మధ్యలో ఉన్న నెంబర్ కరెక్ట్గా వచ్చింది. ఈ 2 నెంబర్ కాకుండా మధ్యలో ఉన్నది కరెక్ట్గా మనకి దీనికి దగ్గరగా ఉంది. ఈ నెంబర్కి 12,345కి 12,344 దగ్గరగా ఉంది. Therefore 12,344 is the nearest number to 12,345 which is divisible by 4. Exercise 3.1 అయ్యింది.
నెక్స్ట్ ఏం చెప్పుకుందాం? 3.2 చెప్పుకుందాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.